నిర్లక్ష్యం కార్యక్రమానికి పునః స్వాగతం. నగరంలోని లేదైనా ఎక్కడైనా సరే ఏవైనా సమస్యలుంటే ఆ సమస్యలను అధికారుల లేదా ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లడమే ప్రధాన అంశంగా మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం కొనసాగుతుంది. ఈ రోజు అంశం శిథిలమవుతున్న సుందరీకరణ. అదేంటి సుందరీకరణ ఏంటి, శిథిలం అవడం ఏంటని అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నానండి. సుమారు నేషనల్ హైవే నుండి వియల్పురం వచ్చే రోడ్లో ఉన్న పరిస్థితి ఇది. నిర్మాణం చేసిన సుమారు 15 నుంచి 20 రోజులకే ఏదో వాహనం బలంగా ఢీకొనడం వల్ల శిథిలం అయిపోయింది. కానీ దీన్ని ఎన్ని సంవత్సరాలు గడుస్తున్నా ఏ అధికారి గాని నాయకుడు గాని పట్టించుకోలేదు. ఇక కుండీలు చూశారుగా, సుందరీకరణ గ్రీనరీ కోసం ఏర్పాటు చేసిన కుండీల పరిస్థితి ఎలా ఉందో. ఇది నగరపాలక సంస్థ కార్యాలయం ప్రక్కనే ఉన్న ఆనం కళా కేంద్రం ఎదురుగా ఉన్న డివైడర్. ఇది కూడా ఏదో వాహనం, పెద్ద వాహనం బలంగా ఢీకొనడం వల్ల ఇది కూడా శిథిలం అయిపోయింది. దీన్ని కూడా నగరపాలక సంస్థ అధికారులు, ఉన్నతాధికారులు, క్షేత్రస్థాయి అధికారులు అక్కడే తిరుగుతారు. కానీ ఇది వారికి కూడా కనిపించడం లేదు. చూడండి ఎలా అయిపోయిందో, ఎంత డ్యామేజ్ జరిగిందో. ఇలా డ్యామేజ్ జరిగి సుమారు 6 నెలల పైమాటే కావచ్చనంటున్నారు ప్రజలు. ఇది 100 అడుగుల రోడ్లో డివైడర్ పరిస్థితి. ఇది కూడా ఒక వాహనం బలంగా ఢీకొనడం వల్ల ఇలా అయిపోయింది. ఇలానే కాదండి, ప్రతి చోట కూడా సుందరీకరణ, ఆధునీకరణ అని ఎక్కడెక్కడైతే వర్క్స్ చేశారో ప్రతి వర్క్ లోనూ కూడా ఏం జరిగిందో తెలియదు, ఏదో కారణంతో పాడైపోతుంది. మరి ఇలాంటి వాటిపై అధికారులు తక్షణమే చర్యలు తీసుకుని నగరాన్ని శాశ్వతంగా సుందరీకరణ ముందుకు తీసుకెళ్లాలని ప్రజలు కోరుతున్నారు. అధికారులకు మరో ముఖ్యమైనవి మా ఛానల్ తరఫున, ప్రజల తరఫున క్షేత్రస్థాయి అధికారులకు ఎక్కడెక్కడ నగరంలో ఇబ్బందులున్నాయి అనేది నెలకో 2 నెలలకో ఒకసారి రివ్యూ మీటింగ్ నిర్వహించడం ద్వారా వాళ్ళు ఆయా వార్డుల్లో ఉన్న సమస్యలను మీకు విన్నవిస్తారు. తదుపరి వాటిపై రిపేర్ చేయడమా, వేరే ఏం చేయాలా అనేది ఆలోచించుకోవడానికి అవకాశం ఉండి ప్రజలకు మంచి జరుగుతుంది అంటున్నారు ప్రజలు. దయచేసి గమనించండి, ఒక ముఖ్య మనవి. మేం ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని, తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు. కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం.